ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి సంచలన సవాల్ విసిరారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎంఐఎం పార్టీ గోడ మీద పిల్లి అని ఎద్దేవా చేశారు. ఎవరు అధికారంలోకి వస్తే వారి పక్కన చేరతారన్నారు. అక్బరుద్దీన్ను డిప్యూటీ సీఎం చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, దమ్ముంటే కొడంగల్ నుంచి అక్బరుద్దీన్ ఓవైసీని బరిలో ఉంచాలని డిమాండ్ చేశారు. కొడంగల్లో అక్బరుద్దీన్ను పోటీ చేయిస్తే డిపాజిట్ లేకుండా చేస్తామని సవాల్ విసిరారు బండి సంజయ్. ఇప్పుడు అంకుల్ పోయి అన్నకు వచ్చింది వచ్చి లెక్క. ఇంతకుముందు కేసీఆర్కి అంకుల్ అంకుల్ అని పోయింది కదా, ఇప్పుడు అన్నదమ్ముడ సంబంధం వచ్చింది. ఇప్పుడు మూడదానికి ఏమన్నారు వీళ్ళు ఎంఏ పాటలు, వాళ్ళు గోడ మీద పిల్లలు. ఇటు పడితే ఇటు దుంకుతారు, ఇటు పడితే ఇటు. అధికారంలో ఇవ్వాలి ఉంటే వాళ్ళకి కొమ్మ వస్తారు. మూడదాకా కేసీఆర్ అంకుల్ చాలా మంచోడు, ఇంద్రుడు చంద్రుడు అనే. ఇప్పుడు వీరికి తింటే కేసీఆర్ తిడతారు ఇప్పుడు. ఇక మరి వీళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అడిగదే. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తిట్టే బీఆర్ఎస్ గోడెక్కిర్రు, బీఆర్ఎస్ గడిలోకి వేరు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. మరి అప్పుడు అక్బరుద్దీన్ వచ్చి ఏమనాలి? ఎస్, నా ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారుస్తా అంటే నేను దేనికైనా సిద్ధం అనాలి అన్నాడు. నా హాస్పిటల్ బాగా నడవాలి, నా వ్యాపారాలు మంచిగా జరగాలి, నేను చేసే కబ్జాలు బాగుండాలి, ఓట్స్లో ఎవరు ట్యాక్సీలు కట్టద్దు, ట్యాక్సీలు కట్టే ఆఫీసర్లు కొట్టాలి, కొట్టిన ఎవరు కేసు పెట్టద్దు. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులో నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేయిస్తా అంటే గెలుపు మీద అనేది చాలా దమ్ముంటే ఏమని చెప్పు. మేమందరం కూర్చొని నిర్ణయించుకొని, మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అక్బరుద్దీన్ వేసి పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది. ఖతర్నాక్ అభ్యర్థులు నిలబడతాం మేము. ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జిగా వస్తాడు. స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఒక్కొక్క యువకుడు కొడంగల్లో ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్ గా వచ్చి డిపాజిట్ రాకుండా చేస్తాం మేము. పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ బోనాలు జరుపుకునే పరిస్థితి లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నగరంలో బోనాల ఉత్సవాలు జరుగుతుంటే వాళ్ల ఇళ్లలో జరుపుకునే పరిస్థితి లేక ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులున్నాయన్నారు. హిందువులు పండుగలు ధైర్యంగా జరుపుకోవాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, పాతబస్తీ గల్లీ గల్లీలో బోనాల ఉత్సవాలు జరగాలంటే బీజేపీ రావాలన్నారు. ఘనంగా జరుపుకునే అవకాశం ఉంది. పాపం ఇంతకుముందే ఒక భక్తుడు చెప్తున్నాడు, సామాన్య భక్తుడు వచ్చి, కోమటివాడ, యాకుత్పుర, చావడి ఆ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా బోనాల పండుగ జరుపుకునే పరిస్థితి లేదు, అడ్డుకుంటా ఉన్నారు. మా పండుగలు మేము జరుపుకునే పరిస్థితి ఇలా పాత బస్తీలో లేదు. మా పండుగలు జరుపుకునే అవకాశం ఉందా లేదా, జరుపుకొనిస్తారా లేదా అని చెప్పి బాధపడే పరిస్థితి. మేము ఇతర ప్రాంతాల్లో బోనాల పండుగ జరిపితే పోయే పరిస్థితి వచ్చింది. మాకు ధైర్యంగా బతికే పరిస్థితి లేదు మాకు అని చెప్పి చెప్తా ఉన్నారు. కోమటి వారికి సంబంధించి ఒక భక్తులు వచ్చి నేను చెప్పిన వచ్చేది మన ప్రభుత్వమే. యాకుత్పుర, కోమటివాడ, ఈ వాడ ఆ వాడ కాదు, పాత బస్తీ, ఈ బస్తీ ఆ బస్తీ కాదు, గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో బోనాల పండుగను అధికారికంగా ఘనంగా జరుపుకునే అవకాశం రావాలంటే ఇక్కడ హిందూ సమాజం గురించి ఆలోచించే ప్రభుత్వం, అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి కూడా ఆలోచించే ప్రభుత్వం ఇక్కడ ఏర్పడాలి. తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. మీరు ప్రశాంతంగా పండుగ జరుపుకో, ధైర్యంగా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులపై ఎందుకు వివక్ష చూపుతుందని ప్రశ్నించారు బండి సంజయ్. రంజాన్కు 33 కోట్లు కేటాయిస్తే హైదరాబాద్ బోనాలకు మాత్రం కేవలం 5 లక్షలు కేటాయించారని తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్నా హిందువుల పరిస్థితి మాత్రం మారడం లేదన్నారు. వివక్ష లేకుండా హిందూ భక్తులకు మంచి అవకాశాలు కల్పించాలన్నారు. బస్తీలో బోనాల పండుగ నిర్వహించడానికి 24 దేవాలయాలు కమించి ఒక దేవాలయ కమిటీ ఉంది. ఇవాళ కేవలము 8 దేవాలయాల పేరుతోని 5 లక్షల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం. 5 లక్షలు, 5 लाख 5 lakhs ప్రభుత్వం చాలా గొప్పగా ఇచ్చింది. 5 లక్షల రూపాయలు పిచ్చమేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం మారింది, కానీ హిందువులు అడుక్కునే పరిస్థితి ఇంకా ఉన్నది. హిందూ సమాజం ఆలోచించాలి. బోనాల పండుగకు వచ్చి పేపర్లకు ఫోజులు ఇచ్చి ఘనంగా చెప్పుకోవడం కాదు, ఆ తల్లికి, ఆ తల్లి సేవలో ఉన్న సమాజానికి ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నాం, ఏ విధంగా భక్తులందరూ ఘనంగా నిర్వహించే అవకాశం కల్పిస్తామని చెప్పి
పాలకుల మనసుకు తెలిసి ఉండాలి. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు. అడిగినావా మేమన్నా? 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు మీరు. ఇవాళ 33 కోట్ల రూపాయలు. హైదరాబాద్ బోనాల పండుగ ఇచ్చింది 5 లక్షల రూపాయలు. 5 lakhs 33 crores వాళ్ళ రంజాన్కి ఇచ్చారు. మధ్యలో ఇచ్చుకోరి, ఇంకా 10 కోట్లు ఇచ్చుకోరి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.